నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి బస్సు ద్వారా కారు ద్వారా ర్యాలీ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన పోయి ప్రజల పాలన వచ్చిన సందర్భంగా మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగులు మొత్తం కూడా ఈరోజు సెక్రటేరియట్లో గౌరవనీయులు జనహృదయ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో నూతన సంవత్సర సంబరాలు చేసుకొని వారికి ఘన సన్మానం చేసే కార్యక్రమాన్ని ఈరోజు వందలాది మంది విద్యార్థులు మొత్తం కూడా బయలుదేరి కార్యక్రమం చేస్తున్నాం. ఏ తెలంగాణ కోసమైతే జైలు జీవితం అనుభవించి జైలు గోడలు ముద్దాడి తెలంగాణ రాష్ట్రం సాధించినమో ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర అమోఘమైనది. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నియంతృత్వ రాక్షస కుటుంబ అవినీతి పరిపాలన చేసి ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువతని విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా వివక్షతకి అన్యాయం గురి చేసిండు. ఏ తెలంగాణ కోసం అయితే పోరాడిన విద్యార్థి నాయకులు మొత్తం కూడా నిరుద్యోగుల మొత్తం కూడా మేమంతా కూడా ముక్త కంఠంతో కేసీఆర్ని బగ మండే అగ్ని మరాఠాన్ని దహించి వేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ రావటంలో విద్యార్థి నాయకులుగా, విద్యార్థి జేఏసీలుగా, నిరుద్యోగులుగా, విద్యార్థులుగా మేమంతా సఫలీకృతమైనాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక 5,000 మందో 10,000 మందో 10,000 మంది స్టూడెంట్స్ కాదు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక శక్తి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే 100 సంవత్సరాల చరిత్ర గల యూనివర్సిటీ. శాఖోపశాఖలుగా నువ్వు జిల్లా వ్యాప్తంగా చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎస్పీ ఆఫీసుకు పోయినా, ఆర్డీఓ ఆఫీసుకు పోయినా, కలెక్టరేట్కి పోయినా, ఎండీ ఆఫీసుకు పోయినా, డిఓ ఆఫీసుకు పోయినా శాఖోపశాఖలుగా విస్తరించి లక్షలాది కోట్లాది మంది ఉద్యోగులు ఎంప్లాయీస్తో పాటుగా ప్రజలందరూ కూడా ఇవాళ మన కన్న తల్లి లాంటి యూనివర్సిటీ ఇది. ఇక్కడ చదువుకున్నటువంటి ఎంతోమంది మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు అగ్నిమరాటై కేసీఆర్ని దహించేసిన ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేసీఆర్. ప్రజల పాలన రాయింది. అందుకోసం ఏ తెలంగాణ కోసం పోరాడమో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేమంతా 2 దశాబ్దాలుగా నేను లోకేష్ యాదవ్గా దశాబ్దాలుగా ఎన్ఎస్వి కలిసి పనిచేస్తున్నాను. ఆ రోజు మా పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసే క్రమంలో విద్యార్థి చేసిన రాష్ట్ర అధ్యక్షుడిగా నా పార్టీ విధానాలను పక్కన పెట్టినా, నా సిద్ధాంతాలను పక్కన పెట్టినా, నా నాయకులను ఒప్పించిన ఆ రోజు తెలంగాణ కావాలి, వీక్షకు గురైపోయినాం, అన్యాయానికి గురైన చెప్పని ఆ రోజు నేను జైలు జీవితం అనుభవించిన, జైలు గోడల ముద్దాడిన, వందలాది కేసులు అనుభవించిన, లాఠీ దెబ్బలు తిన్నా, తూటాల దెబ్బలు తిన్నా తెలంగాణ సాధించిన నేను. అయినా కాంగ్రెస్ పార్టీ వదలలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ, మా దేవత, మా తల్లి తెలంగాణ ఇచ్చిన తెలంగాణలో ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగల, ఎక్కడ కూడా అందరికీ సమాన పరిపాలన జరగల, వివక్షత అన్యాయం జరిగింది. అందుకని ఈ తెలంగాణ ప్రజల తెలంగాణ వచ్చిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి 60% ఉన్న బీసీలకు, ముఖ్యంగా దళిత, గిరిజన, ఆదివాసీ, బహుజనులందరూ కూడా సమన్యాయం, సమపరిపాలన అందే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పని దాదాపు 30 అడుగుల ఎత్తులో గడినటువంటి దొరగడిని, ఇనప కచ్చల్ని కూల్చేసి ప్రజల ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ప్రజలారా, నిరుద్యోగులారా, మన ప్రభుత్వం, మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కాబట్టి ఒక దళిత నాయకుడు ఈ సమాజం కోసం, ఈ తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం 1365 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకభూమి పోషించినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారికి ఈరోజు ఘనంగా సన్మానం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మేము చేయబోతున్నాం. కాబట్టి ర్యాలీగా పోతున్నాం. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలి. వచ్చిన ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములు అవుతాం. మనందరం భాగస్వాములే విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వంలో మేమంతా కూడా ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, ఎంపీలు కాకపోవచ్చు, చాలా నామినేట్ బోర్డు ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్ ఉన్నాయి. కాబట్టి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మా సోనియా గాంధీ గారు, మా ఖర్గే గారు మాకు అవకాశం కల్పిస్తారు. యువ నాయకులుగా ఇంకా 34 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో
రాజ్యాల్లో పరిపాలన చేసే ఆ వయసు మాకుంది. ఆ పరిపాలన అనుభవాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా కల్పించి ఈ పేద ప్రజల అభివృద్ధి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మీ అందరికీ మేము ప్రామిస్ చేస్తున్నాం. అందుకోసం ఈ ప్రజల ప్రభుత్వానికి మనందరూ సహకారం చేసి ఒక 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉండాలని చెప్పని మీ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేమందరూ సచివాలయం పోతున్నాం కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం.